హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ నిరంతర పోరాటం. ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ అనేది మన దేశంలో జరుగుతున్న ఇష్యూస్ గురించి. ఇష్యూస్ అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. మణిపూర్ ఇష్యూ కానీ, లడఖ్ ఇష్యూస్ కానీ, అలాంటి ఇష్యూస్లో మనం తెలుసుకునే టాపిక్ ఇవాళ లడఖ్ ఇష్యూస్. లడఖ్ ఇష్యూస్ అనేది ఇప్పుడు చాలా బర్నింగ్ టాపిక్. అసలు లడఖ్లో జరిగే ఇష్యూ ఏంటంటే లడఖ్ ని 6th షెడ్యూల్లో యాడ్ చేయడం అని అడుగుతున్నారు. అసలు లడఖ్ ని 6th షెడ్యూల్లో ఎందుకు యాడ్ చేయాలి, అసలు ప్రాబ్లం ఏంటనేది మనం ఇందులో వీడియోలో మనకు తెలిసినంత వరకు తెలుసుకుందాం. లడఖ్ యొక్క క్యాపిటల్ సిటీ లేహు. ఇక్కడ లడఖ్ ఎందుకు 6th షెడ్యూల్లో యాడ్ చేయమని అడుగుతున్నారంటే, యాక్చువల్గా లడఖ్ అనేది ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్ లో భాగం. జమ్మూ కాశ్మీర్ లో 370 ఆర్టికల్ అనేది అమల్లో ఉండేది. 370 ఆర్టికల్ అంటే ఏంటి? 370 ఆర్టికల్ అనేది ప్రత్యేక హోదా ఇచ్చే ఆర్టికల్. ఇది తాత్కాలికంగా ఉండే ఆర్టికల్. ప్రత్యేక హోదా ఇచ్చే ఆర్టికల్ అంటే జమ్మూ కాశ్మీర్ కి స్పెషల్ కాన్స్టిట్యూషన్ అండ్ స్పెషల్ ఫ్లాగ్. ఈ 370 ఆర్టికల్ అనేది ఎప్పుడు జమ్మూ కాశ్మీర్ కి అప్లికేబుల్ అయిందంటే 1952 నవంబర్ 17. జవహర్లాల్ నెహ్రూ గారు జమ్మూ కాశ్మీర్ ని మన ఇండియాలో విలీనం చేసేటప్పుడు ఈ 370 ఆర్టికల్ ని జమ్మూ కాశ్మీర్ కి అప్లికబుల్ గా ఉంచారు. ఎలా అంటే స్పెషల్ కాన్స్టిట్యూషన్ కానీ, స్పెషల్ ఫ్లాగ్ కానీ, ఇక్కడ ఎవరైనా శాశ్వత నివాసం ఏర్పరచుకోవడానికి హక్కు అనేది ఉండదు. ఎవరికైనా హక్కు ఎవరైనా శాశ్వత నివాసం ఏర్పరచుకోవాలంటే అక్కడి గవర్నమెంట్ పర్మిషన్ అనేది కావాలి. మళ్ళీ ఇక్కడ యూజ్ చేసే గవర్నమెంట్ మీద శాసనాధికారాలు అనేవి మన ఇండియా గవర్నమెంట్ కి ఉండదు. అలాంటిదే 370 ఆర్టికల్. ఇప్పుడు 370 ఆర్టికల్ అనేది ఆగస్ట్ 5, 2019 లో క్యాన్సిల్ చేస్తున్నామని ఇండియన్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసి అక్టోబర్ 31 రోజు ఈ 370 ఆర్టికల్ అనేది క్యాన్సిల్ చేసి జమ్మూ కాశ్మీర్ అండ్ లేహు అనే 2 యూటీస్ గా చేయడం జరిగింది. అప్పుడు 2 యూటీస్ గా చేసినప్పుడు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అధికారం లడఖ్ పైన ఎక్కువగా ఉంటుంది. లడఖ్ పైన సెంట్రల్ గవర్నమెంట్ అధికారం ఉన్నప్పుడు మనకి నార్మల్ గా స్పెషల్ హోదా అనేది రాదు లడఖ్ పై. యాక్చువల్ గా అయితే లడఖ్ లో ఉన్న పాపులేషన్ లో 47% గిరిజనులు, 40% బౌద్ధులు, 12% ఇతర మతాలు ఉన్నారు. మొత్తం 3 lakhs పీపుల్ లో గిరిజనుల పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నది. గిరిజనుల పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నప్పుడు మనకు మామూలుగా షెడ్యూల్ ట్రైబ్స్ కిందకి వస్తారు. మనకు 6th షెడ్యూల్ చూద్దాం. 6th షెడ్యూల్లో యాడ్ చేయడానికి వాళ్ళు అడుగుతున్నారు. అక్కడ 6th షెడ్యూల్ అసలు 6th షెడ్యూల్ ఏం తెలియజేస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 6th షెడ్యూల్ ప్రకారం ఇక్కడ 6th షెడ్యూల్లో అదర్ స్టేట్స్ ట్రైబ్స్ మనం చూసాం కదా, అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర, ఈ స్టేట్స్ లో ఉన్న ట్రైబల్ కి స్పెషల్ హోదా అనేది ఇచ్చారు. ఈ స్పెషల్ హోదా అంటే ఏంటి? అసలు ఫస్ట్ మనం స్పెషల్ హోదా అంటే ఏంటో తెలుసుకుందాం. స్పెషల్ హోదా అంటే అక్కడ ఉన్న గిరిజనులకి పరిపాలన అనేది వాళ్ళ చేతుల్లో ఉంటది. అంటే అక్కడ ఉండే డిస్టిక్ గా డివైడ్ అయిపోతుంది. ఆ స్టేట్ అనేది డిస్టిక్ గా డివైడ్ అయిపోతుంది. చిన్న చిన్న డిస్టిక్ గా అంటే ఏడీస్ గా డివైడ్ అయిపోతుంది. వాట్ ఈస్ మీన్ ఏడీసీ అంటే అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్. ఈ ఏడీసీ అనేటివి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ కి ఒక్కొక్కటిగా ఉంటది. ఇక్కడ ఒక్కొక్క డిస్ట్రిక్ట్ కి ఒక్కొక్కటి ఉంటది. ఈ డిస్ట్రిక్ట్స్ అనే అండర్ లోనే శాసనాధికారాలు, కార్యనిర్వాహక అధికారాలు అనేవి ఈ ఏడీస్ లోనే ఉంటాయి. ఇక్కడ న్యాయపాలన అధికారాలు కూడా ఈ ఏడీస్ కిందికి వస్తాయి. ఒక్కొక్క ఏడీస్ కి ఒక్కొక్క కోర్ట్ అనేది ఉంటది. సో ఇలా ఇక్కడ మళ్ళీ మనకి సెంట్రల్ గవర్నమెంట్ చేసిన బడ్జెట్ కానీ, అది కానీ, శాసనాధికారాలు కానీ, చేసిన చట్టాలు కానీ ఈ స్పెషల్ హోదా ఇచ్చిన స్టేట్స్ కి అప్లికేబుల్ కావు. ఈ స్పెషల్ హోదా ఉన్న స్టేట్స్ యొక్క అధికారాలు గవర్నర్ చేతిలో మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ఏదైనా చట్టం అమల్లోకి రావాలి ఈ స్పెషల్ హోదా ఉన్న స్టేట్స్ లోకి అనుకున్నప్పుడు గవర్నర్ చేసే సవరణల ద్వారా మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. మళ్ళీ బడ్జెట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేసిన బడ్జెట్ అనేది ఈ స్టేట్స్ కి అప్లికేబుల్ రావాలని రూల్ లేదు. ఎందుకంటే ఏడీసీ వాళ్ళు స్పెషల్ గా వాళ్ళకి బడ్జెట్ చేసుకునే అధికారం ఉంటుంది. కానీ ఈ 6th షెడ్యూల్లో ఇంకొక లాజిక్ ఉంది. ఎందుకంటే ఇక్కడ గిరిజనులు ఉన్నారు, అంటే షెడ్యూల్స్ ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన స్పెషల్ హోదా కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్న ల్యాండ్ అనేది గిరిజనులకు కాకుండా వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలంటే అది అక్కడ క్యాన్సల్ అంటే నిషేధం అన్నట్టు, ప్రొహిబిటెడ్ అయిపోతుంది. సో గిరిజనులకు మాత్రమే అక్కడ ల్యాండ్ కొనాలన్నా, ల్యాండ్ అమ్మాలన్నా ఓన్లీ గిరిజనులకు మాత్రమే. అంటే షెడ్యూల్స్ వాళ్ళకి మాత్రమే, వేరే వాళ్ళకి
అమ్మడం కానీ కొనడం కానీ జరగదు. మళ్ళీ స్వయం ప్రతిపాలన అంటే ఇక్కడ వాళ్ళ రూలింగ్ చేసుకుంటారు. అట్లాంటప్పుడు అక్కడ లోకల్ వాళ్ళకి రిజర్వేషన్ ఎక్కువ ఉంటది. పార్లమెంటరీ సీట్స్ లో కానీ లోకల్ వాళ్ళకి ఎక్కువ మెజార్టీ ఉంటది. అందుకోసమే ఇక్కడ మనకు లడక్ లో ఉన్న వాళ్ళందరూ షెడ్యూల్ ట్రైబ్స్ కాబట్టి అక్కడ వాళ్ళు ఏమని అడుగుతున్నారు, సో మమ్మల్ని 6th షెడ్యూల్ లో యాడ్ చేయమని అడుగుతున్నారు. ఇలాంటి 6th షెడ్యూల్ లో యాడ్ చేయడానికి వాళ్ళు కార్గిల్ డెమోక్రటిక్ అలియన్స్ వీటితో పాటు అక్కడ ఉన్న లోకల్ ప్రజలు కూడా దేనికోసం 6th షెడ్యూల్ లో చేర్చండి అని పోరాటం చేస్తున్నారు. వీళ్ళందరికీ నాయకుడిగా సోనం వాంగ్చుక్ అనే వ్యక్తి ముఖ్యమైన వారు. ఈయన లడక్ ప్రజలతో పాటు అక్కడ ఉన్న పార్టీలతో కలిసి 6th షెడ్యూల్ లో యాడ్ చేయడానికి పోరాటం చేస్తున్నారు. ఫస్ట్ మనం సోనం వాంగ్చుక్ గురించి తెలుసుకుందాం. సోనం వాంగ్చుక్ అనే పర్సన్ సెప్టెంబర్ 1, 1960 లో ఆల్చి అనే ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్ లో జన్మించారు. సోనం వాంగ్చుక్ అనే వ్యక్తి పర్యావరణవేత్త, సైంటిస్ట్, ఆయన ప్రజలకు సేవ చేయడంలో ముందుంటాడు. ఈయన స్థాపించిన సంస్థ SEMOL విద్యా వ్యవస్థ ఉంటుంది. దాని బాధితులు SEMOL అనే సంస్థ SEMOL అంటే స్టూడెంట్ ఎడ్యుకేషనల్ కల్చరల్ అండ్ మూవ్మెంట్ ఆఫ్ లడక్ 1988 లో స్థాపించారు. ఈ SEMOL ద్వారా సోలార్ ఎనర్జీని ఉపయోగించి వెహికల్స్ కానీ, కిచెన్ లో యూజ్ చేసే పరికరాలు కానీ, లైట్స్ కానీ అలాంటివి తయారు చేస్తారు. ఈ SEMOL కానీ సోలార్ ఎనర్జీ మనకు కాశ్మీర్ లో ఎలా ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది. అంటే స్టూడెంట్స్ కానీ స్కూల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చలికి తట్టుకోలేక స్కూల్స్ వెళ్ళకపోవడం కూడా జరుగుతుంది. ఈ SEMOL సంస్థ సోలార్ ఎనర్జీని ఉపయోగించి లోపల మనకి హీట్ ప్రొవైడింగ్ అంటే వెచ్చగా ఉండేలాగా స్కూల్స్ ని కట్టడం కానీ, బిల్డింగ్స్ కట్టడం కానీ, రూమ్స్ కట్టడం కానీ, అంటే తక్కువ ఖర్చుతోటి. ఇప్పుడు మనం హీటర్స్ పెట్టుకుంటే ఎక్కువ ఖర్చు వస్తుంది మనకు స్నో ఉన్న కంట్రీస్ లో, మంచి ప్రాంతాలు. కానీ సోలార్ ఎనర్జీ ద్వారా తక్కువ ఖర్చుతోటి పేద వాళ్ళకు కూడా వెచ్చగా ఉన్న రూమ్స్ కానీ, హౌసెస్ కానీ కన్స్ట్రక్ట్ చేయడానికి ఈ సంస్థ కృషి చేస్తుంది. ఇలా కృషి చేయడం వల్ల ఈ సంస్థ నిర్మించిన ఒక బిల్డింగ్ కి టెరా అవార్డు వచ్చింది. టెరా అవార్డు అనేది ఆర్కిటెక్చర్ లో బెస్ట్ గా కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్స్ కి ఇచ్చే అవార్డు. అలాంటి అవార్డు SEMOL అనే ఆర్గనైజేషన్ కి వచ్చింది. సోనం వాంగ్చుక్ కి రామన్ మెగసెస్ అవార్డు 2018 లో వచ్చింది. అండ్ హిమాలయ రీజియన్ ఎమిన్మెంట్ అవార్డు. ఈ అవార్డు ఎందుకు వచ్చిందంటే మనకు గ్లేషియర్స్ ఉన్నాయి. గ్లేషియర్స్ అంటే ఏంటి, హిమానీ నదులు. ఈ హిమానీ నదులు మన గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల అంటే పొల్యూషన్ వల్ల చాలా వరకు స్నో అనేది కరిగిపోయి ఈ హిమాలయ నదులు అనేవి కరిగిపోతున్నాయి. అలాంటి హిమాలయ నదులను ప్రొటెక్ట్ చేయడానికి అంటే ఆర్టిఫిషియల్లీ ప్రొటెక్ట్ చేయడానికి ఐస్ స్తూపం అనే టెక్నాలజీని డెవలప్ చేశారు ఈ సోనం వాంగ్చుక్ గారు. ఈ టెక్నాలజీ వల్ల గ్లేసియర్స్ ని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ఎలా, ఆర్టిఫిషియల్లీ. అండ్ ఇలాంటి అవార్డ్స్ 15 అవార్డ్స్ ఈయనకి సోనం వాంగ్చుక్ గారికి లభించాయి, అవార్డ్స్ ను పొందారు. ఈ సోనం వాంగ్చుక్ గారు లోకల్ పార్టీస్ తోటి కలిసి చాలా వరకు పోరాటాల్లో పాల్గొన్నారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు సోనం వాంగ్చుక్ గారు పర్యావరణవేత్త. దీనికి ఎగ్జాంపుల్ గా సోనం వాంగ్చుక్ గారు లోకల్ ప్రజలతో కలిసి మనకి అక్కడ మైనింగ్ జరిగితే పొల్యూషన్ అనేది ఏర్పడుతుంది. ఆ పొల్యూషన్ కి అపోజిట్ గా మైనింగ్ అనేది జరగకుండా దాన్ని ఆపేయడానికి జనవరి 2023లో సబ్-జీరో టెంపరేచర్ అంటే -డిగ్రీ టెంపరేచర్ లో కూడా ఆయన అమరహన నిరాదీక్ష చేసి దాన్ని పోరాటం చేశారు. దానికోసం ఆయన చేసిన పోరాటానికి బదులుగా హోమ్ మినిస్ట్రీ అఫైర్ మినిస్ట్రీ వాళ్ళు HPC హై పవర్డ్ కమిటీని నియమించారు. అక్కడ జరుగుతున్నది మైనింగ్ నిజమా, దాని వల్ల పొల్యూషన్ ఏర్పడుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఈ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, హోమ్ మినిస్ట్రీ శాఖ వాళ్ళు నియమించారు. మళ్ళీ సెప్టెంబర్ 1, 2024లో లడక్ టు ఢిల్లీ 1000 కిలోమీటర్ మార్చ్ అనేది నిర్వహించారు. ఇది దేనికి, లడక్ ని స్పెషల్ హోదా ఇచ్చి 6th షెడ్యూల్ యాడ్ చేయడానికి ఈ మార్చ్ అనేది కొనసాగించారు. కానీ ఈ మార్చ్ వల్ల మనకి భద్రతా దళాలు ఏం చేశారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. ఎందుకంటే మాకు డిస్టర్బెన్స్ అవుతుంది, వీళ్ళ వల్ల ఏమన్నా ఇష్యూస్ అవుతాయని వాళ్ళని అరెస్ట్ చేశారు. మళ్ళీ సెప్టెంబర్ 10th రోజు ల్యాబ్ పార్టీ అంటే లడక్ అపెక్స్ బాడీ పార్టీ అనేది 35 days నిరాహార దీక్ష చేశారు. ఈ నిరాహార దీక్షలో కూడా సోనం వాంగ్చుక్ గారు పాల్గొన్నారు. ఈ నిరాహార దీక్ష వల్ల 15 members హాస్పిటల్ పాలైపోయారు. మళ్ళీ నెక్స్ట్ సెప్టెంబర్ 24 రోజు బంద్ నిర్వహించారు. బంద్ నిర్వహించినాక అందులో నలుగురు చనిపోయారు. ఇక్కడ మనం చెప్పుకున్నట్టు ఇక్కడ 2025లో బంద్ నిర్వహించారు. 35 days నిరాహార దీక్ష చేశారు.
ఈ 2025 లో నిరాహార దీక్ష నిర్వహించిన తర్వాత మే దానికంటే ముందు మేలో చర్చలు జరిగాయి సెంట్రల్ గవర్నమెంట్ కు మరియు లడక్ లో ఉన్న పార్టీలకి సోనం వాంగ్చుక్ గారు. ఆ చర్చలు ఏంటి? 85% లోకల్ లో ఉన్న ప్రజలకు రిజర్వేషన్ ఇవ్వాలి. మళ్ళీ నివాస హోదా 15 years, అంటే 15 years నివాస హోదా అంటే 15 years వరకు అక్కడ నివసించే వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికెట్స్ లాగా ఇవ్వాలని అన్నారు. ప్లస్ ఉమెన్ 33% రిజర్వేషన్. ఇప్పుడు మనకి రిజర్వేషన్ కావాలి అని అడిగినాం, మనకు కూడా ఇక్కడ ఉమెన్స్ కి 33% రిజర్వేషన్ ఉంది. ఇప్పుడు మళ్ళీ రాబోయే రోజుల్లో రాజకీయాల్లో కూడా 33% రిజర్వేషన్ మహిళ కేటాయిస్తున్నాం 2026 నుండి గవర్నమెంట్ అనేది అనౌన్స్మెంట్ చేసింది. అమెండ్మెంట్ యాక్ట్ కూడా జరిగింది. అలానే కొండ మండలులు అంటే ఒక జాతి, దాంట్లో కూడా 33% రిజర్వేషన్ ఇవ్వాలి జాబ్స్ లో కానీ దేంట్లో అయినా. అఫీషియల్ లాంగ్వేజెస్ అనేవి 5 numbers కి పెంచాలన్నాడు. ఇక్కడ ఇలాంటి చర్చలు, కాకపోతే ఈ చర్చలు అనేవి విఫలమయ్యాయి. మరి నెక్స్ట్ సెప్టెంబర్ 25 రోజు కూడా బంద్ నిర్వహించారు. కానీ ఈ బంద్ నిర్వహించడం వల్ల అక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే భద్రతా దళాలు ఎంటర్ ఇచ్చాయో అప్పుడు ఆ ఇష్యూ అనేది కాంప్లికేటెడ్ అయింది. ఆ కాంప్లికేటెడ్ అవడం వల్ల సోనం వాంగ్చుక్ గాను జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్ చేశారు. ఇలా చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి లడక్ మీద. లడక్ లో చాలా పోరాటాలు కూడా జరుగుతున్నాయి. 2023లో ఎలక్షన్స్ జరిగాయి. అప్పుడు మన బీజేపీ గవర్నమెంట్ అనేది లడక్ ని 6th schedule లో యాడ్ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు దాని రిజల్ట్ అనేది యాడ్ చేయడం అనేది కూడా జరగలేదు. దానికి అలా చెప్పి కూడా చేయకుండా గవర్నమెంట్ అనేది జాప్యం చేస్తుందని వీళ్ళు పోరాటం అనేది కొనసాగిస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళ జీవితాలు బాగుపడడానికి, వాళ్ళ స్వయం ప్రతిపత్తిగా పరిపాలన జరిగితే మాకు రిజర్వేషన్స్ వస్తాయి, మాకు జాబ్స్ వస్తాయి, మేము కూడా డెవలప్మెంట్ అవుతాం. అందుకోసం అనేది లడక్ ప్రజలు అనేది పోరాటం చేస్తున్నాం. మనం కూడా కోరుకుందాం వాళ్ళ పోరాటం ఫలించి వాళ్ళు 6th schedule లో యాడ్ చేస్తారని. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మన నిరంతర పోరాటం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.